లేకపోతే అసలు ఎలా వెలిగిస్తాం? ఇప్పుడు కొవ్వొత్తులు ఉంటాయి, ముద్దమైన అన్ని కరిగించి కొవ్వొత్తులు ఆకారం చేస్తారు, దాంట్లో దారం పెట్టి అవి ప్యాకింగ్ చేయబడతాయి. కొవ్వొత్తులు ఉన్నాయి కానీ అది వెలిగించబడకపోతే కొవ్వొత్తి మాత్రమే, దాని విలువ రాదు. ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు దాని విలువ పరిపూర్ణం అవుతుందండి. మానవులంగా మనం ఉన్నాం, మన మనోనేత్రాలు వెలిగించబడకపోతే వెలిగించబడని కొవ్వొత్తుల వలె ఉన్నాం అంతే. కొవ్వొత్తి ఉంటే ఏం ఉపయోగం? వెలిగిస్తే దీపం కాంతి వస్తుంది, అందరికీ కాంతి వస్తుంది, ఇల్లు అంత చిన్న కొవ్వొత్తి. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఇప్పుడు ఏం కావాలి? వెలుగు కావాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుతో ఒక క్రొవ్వొత్తిని ముట్టించి అదే ఒక క్రొవ్వొత్తితో 100 క్రొవ్వొత్తులు ఎలా మనం వెలిగించగలుగుతాము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు వచ్చి మన మనోనేత్రాలను తాకితే అప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆహా, ఇంత ప్రపంచమా, దేవుడు ఉన్నాడు, అమ్మో అని అప్పుడు జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం గాలి వచ్చినప్పుడు చెట్టు నుంచి నేల రాలిన ఆకులు ఎటు గాలి వేస్తే అటు పోతూ ఉంటాయి, నిలకడ ఉండదు. మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం చీకట్లో ఉన్నాం. జీవితం చీకటిమయం, జీవితం అంధకారం. మనోనేత్రాలు వెలిగించబడినంత కాలం జీవితం వెలిగించబడని దీపం.